కమల్ హాసన్ శ్రీదేవి జంటగా 27 చిత్రాల్లో నటించారట. ఆ సినిమాల్లో బెస్ట్ ఏది అంటే మీరు చెప్పగలరా? కమల్ హాసన్ పరంగా అయితే నేను చెప్పలేనేమో కానీ శ్రీదేవి పరంగా మాత్రం మరపురాని అద్భుతమైనటువంటి చిత్రం వసంత కోకిల. దర్శకులు బాలు మహేంద్ర అనుభవాల్లో నుంచి పుట్టిన కథ, ఇళయరాజా అందించిన మధురగాన సుధ, శ్రీదేవి అభినయానికి వెండితెర రూపం. ముఖ్యంగా బాలుగారు పాడినటువంటి ఈ పాట చిత్రీకరణ సమయంలో ప్రేక్షకుల చెవులన్నీ బాలుగారి పాట మీద ఉంటాయి, కళ్ళన్నీ శ్రీదేవి ముఖ కవళికల మీద ఉంటాయి. మనసైన కవి గోపిగారు రాసినటువంటి ఈ పాటని బాలుగారి గాత్రంలో మళ్ళీ విందాము. కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని, కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని, నా మదిలోని పాటగా ఆమని విరిసే తోటగా, లాలి లాలు జోలాలిలు లాలి లాలు జోలాలిలు, కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని. తెలియని లోకం మనది, తీయగా సాగే రాగం మనది, ఎందుకు కలిపాడు బొమ్మలను నడిపేవాడెవడో, నీకు నాకు సరిజోడని కలలోనైనా విడరాదని, కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని, నా మదిలోని పాటగా ఆమని విరిసే తోటగా, లాలి లాలు జోలాలిలు లాలి లాలు జోలాలిలు. కారడవులలో కనిపించావు, నా మనసేమో కదిలించావు, గుడిలో పూజారై నా హృదయం నీకై పరిచాను, ఈ అనుబంధమే జన్మది, ఉంటే చాలు నీ సన్నిధి, కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని, నా మదిలోని పాటగా ఆమని విరిసే తోటగా, లాలి లాలు జోలాలిలు లాలి లాలు జోలాలిలు లాలి లాలు జోలాలిలు లాలి లాలు జోలాలిలు. మనసుకి మరింత హాయిని కలిగించేటువంటి పాటలు అంటారు చూసారా సార్, అలాంటి పాట ఇది. శ్రీదేవి అసలు
అది కత్తి మీద సావం లాంటిదమ్మా అది. లేకపోతే ఏమవుతుందంటే ఒక్కోసారి వెగటైపోతుంది పర్ఫార్మెన్స్. ఎదిగిన అమ్మాయి సడన్గా మతి స్థిమితం పోయింది, తప్పిపోయింది, చిన్నపిల్లలాగా, నిజంగా చిన్నపిల్లలాగా ఉండాలి అంటే అది చాలా అసహ్యం అయిపోయి కామెడీ అయిపోతుంది ఒక్కోసారి. ఆ బ్యాలెన్స్ని ఎంత కరెక్ట్గా మెయింటైన్ చేసిందో ఆవిడ, అంత పర్ఫెక్ట్గా. నిజంగా చిన్నపిల్ల అయితే ఎలా ఉంటుందో అంత చిన్నపిల్లగా చేసింది. ఆ చిన్నపిల్లల్ని ఎలా బుజ్జగించాలో కమల్ హాసన్ అంత బాగా చేశారు. అక్కడ వెళ్ళి ఆ పడుకోవడం కానీ, ఆ చేయడం కానీ, చిన్న ఏమాత్రం వేరే మీమాంస లేకుండా చిన్నపిల్లలాగా ఎంత బాగుంటుందో, చివరికి ఎలా నిద్రపోతుందో. పెద్ద పెద్ద కళ్ళు, కనురెప్పలు మూసుకున్నా కూడా పెద్దగానే కనపడతాయి ఆ అమ్మాయి. సచి నిద్రలో కూడా పర్ఫామ్ చేసేటటువంటి ఒక స్థితప్రజ్ఞురాలు ఆ అమ్మాయి. చాలా గొప్ప ఆర్టిస్ట్. అండ్ ఐ ఎంజాయ్డ్ సింగింగ్ దిస్ సాంగ్.